నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చోద్యం కోఆపరేటివ్ బ్యాంక్ నూతన అధ్యక్షులుగా చిటికెల సాంబమూర్తి, డైరెక్టర్గా కొరిప్రోలు నూకరాజును జనసేన పార్టీ సీనియర్ నాయకులు డైరెక్టర్ రేగుబల్ల సాంబమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి మండలంలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సాలువలు కప్పి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సాంబమూర్తి, డైరెక్టర్ రేగుబల్ల సాంబమూర్తి మాట్లాడుతూ పార్టీని నమ్మి కష్టపడి పనిచేసినందుకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలియజేశారు. గతంలో చోద్యంలో కోఆపరేటివ్ బ్యాంక్ బిల్డింగ్ ఉండేదని, అది శిథిలమవ్వడం జరిగిందని, దానితో గొలుగొండలో ప్రభుత్వ బిల్డింగులు, సొసైటీ కార్యక్రమాలు నడిపేవారని తెలిపారు. ఇప్పుడు నూతన బిల్డింగ్ కొరకు విశాఖ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కోన తాతారావును నిధులు అడగడం జరిగిందని, సెంట్రల్ నుండి నిధులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మా సొసైటీలో 2658 మంది సభ్యులున్నారని, 66,71,242 షేర్ ధనం ఉన్నదని తెలిపారు. సొసైటీలో 22 గ్రామ పంచాయతీలున్నాయి. 6,50,00,000 రూపాయలు టర్నోవర్ ఉంది. ఇది ఇంకా పెంచి సొసైటీని మంచి లాభాల బాటలో నడిపిస్తామని తెలిపారు. అలాగే కొత్త బిల్డింగ్ కట్టిన తరువాత గోల్డ్ లోన్ సదుపాయం ఇవ్వడం జరుగుతుందని, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు, చోద్యం సర్పంచ్ గోపాలకృష్ణ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకి ఫెర్టిలైజరు, అలాగే పురుగు మందులు గతంలో ఇచ్చేవారు. అలాగా బయటికి వెళ్ళిపోకుండా ఒక ఆఫీసర్లు దానికి ఒక డెమానిస్టర్ సలహా మేరకు ఆ మందులు, పిండ్లు వాడతారు. కాబట్టి అవి కూడా మన సొసైటీ ద్వారాగా ఇచ్చినట్టయితే రైతులకు మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరి బ్యాంక్కి ఒక బిల్డింగ్ సెక్రటరీ కానీ, ప్రెసిడెంట్ కానీ, స్టాఫ్ కానీ బిల్డింగ్ ఉండేది. మరి ఆ బిల్డింగ్ సోర్జన్ ఉండేది. ఆ బిల్డింగ్ మరి శిథిలావస్థ రావడం వల్ల బిల్డింగ్ వాడైపోయింది. తర్వాత గొలుగొండ వచ్చిన తర్వాత ట్రెజరీ ఆఫీస్లో కోఆపరేటివ్ బిల్డింగ్ పెట్టడం జరిగింది. కోఆపరేటివ్ బిల్డింగ్లో పెట్టిన తర్వాత అది కూడా శిథిలావస్థకు వచ్చేసింది తప్ప పర్మనెంట్గా బ్యాంక్కి బిల్డింగ్ లేకపోవడం వల్ల మరి మన మండలానికి పెద్ద సొసైటీ అయ్యింది. చోద్యం సొసైటీ 22 గ్రామ పంచాయతీలు ఉండి కూడా మన ఈ సొసైటీలో బిల్డింగ్ కట్టుకోకపోవడం అనేది మరి దురదృష్టకరం. ఏంటంటే దానికి స్థలం లేకపోవడం ఒక కారణం. ఆ స్థలం చూపించినట్టయితే సెంట్రల్ బ్యాంక్ తాతారావు గారు మొన్న మార్కెట్ యాక్ట్కి వచ్చినప్పుడు తాతారావు గారి తట్టి మాట్లాడినప్పుడు తాతారావు గారు మీరు స్థలం చూపించినట్టయితే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఫండ్ రిలీజ్ చేస్తాం, బిల్డింగ్ ఫండ్ అని కూడా చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా బిల్డింగ్ కట్టినట్టయితే రైతులు కూడా, ఎందుకంటే బంగారం లోన్ తీసుకున్నా ఇటు స్టాఫ్కి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనం పర్లేదు, బిల్డింగ్ ఉంది, దాని మండలంలో ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, తగ్మా బ్యాంక్ లాగే కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మనం పెట్టిన వస్తువులు ఏమవ్వు అని ఒక ఆలోచన, నమ్మకంతో రైతులు కూడా ఇవ్వచ్చు. అలాగే స్టాఫ్ కూడా ధైర్యం ఉంటుంది. ఎందుకంటే బిల్డింగ్ బాగుంటే తప్ప మరి వీళ్ళు ఎక్కడ అది బంగారం అనేది పెట్టడం జరగదు. మరి దానివల్ల కొద్దిగా రైతులు వేరే బ్యాంక్కి వెళ్ళిపోతున్నారు. బిల్డింగ్ కట్టి త్వరలోనే మరి అవి కూడా రైతులకి అందుబాటులో తీసుకురావాలని మా కోరిక. అది తీసుకొచ్చి ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇవాళేమో మరి అన్ని మన మెంబర్లందరూ కూడా ఏంటంటే ఆన్లైన్లో కూడా నమోదు చేయడం జరిగింది. అందువల్ల మనకి మొన్న నోకరాజు గారు నాకెందుకులే ఆధార్ కార్డు వద్దు, నాకు నెంబర్ వద్దు అన్నారు. కానీ ఆ గ్రామస్తులందరూ ఆ పంచాయతీకి అవకాశం ఇస్తే పెద్ద ఆయన ఉండాలి మాకు అని చెప్పి ఆయన పేరు రాగానే చెప్పగానే మళ్ళీ ఆయన నమోదు చేయించి ఆయన చేత మనకి ఏంటంటే చీడుగుమల మరి సొసైటీ ప్రెసిడెంట్గా ఒక పేరు ఇచ్చాం. రెండో ఆవేళ మళ్ళీ పరిణామాలు మారవడం వల్ల మళ్ళీ సత్యాన్ గారి పేరు ఇవ్వడం. అందుచేత మన మండలంలో 2 సొసైటీలు కూడా ఆర్డర్ లేట్గా రావడం జరిగింది. అందుచేత రేపు బుధవారం మళ్ళీ సత్యనారాయణ గారు కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. మీ పెద్దలందరూ వచ్చి వారికి కూడా డిమాండ్ కమిటీకి దీవెనలు ఇమ్మని చెప్పేసి మరి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు. రైతాంగానికి ఏముందంటే జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అని చెప్పి 2 పదాలు ఉన్నాయి.
దేశానికి జవాన్ ఎలాగైతే నిద్ర లేకుండా దేశభద్రతను కాపాడుతున్నాడో రైతు కూడా అదే మాదిరిగా ప్రతి ఒక్క భారతీయులు కూడా ఆకందం ఉండకుండా నిర్వీర్యం